అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. కుంభమేళకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే మన జీవితంలో మనం చేసే పాప కర్మలు స్నానాలు చేయడం ద్వారా పోతాయా లేదా అన్న పూర్తి వివరాలన్నీ కూడా హిమాలయ తపస్వి శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ బాబాజీ నాతో పాటుగా ఉన్నారు. జూమ్ మీట్ లో మాట్లాడదాం. నమస్కారం బాబాజీ. హరి ఓం. ఓం శ్రీకశ్యపాత్మజం భాను సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం విద్రం సూర్యదేవోపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబాజీ, కుంభమేళకు సంబంధించి ఇప్పటి వరకు మనం 15 నుంచి 17 మంది చనిపోయారు అనుకుంటున్నాం. కానీ ఇంకా లెక్క పెరుగుతూనే ఉంది. ఒక సుమారు 50 మంది దాకా చనిపోయారు అని చెప్తున్నారు. బట్ మన వీడియో చాలా వరకు రీచ్ అయింది. అండ్ దాని కింద చూసుకుంటే కామెంట్స్ విషయంలో అంటే అంత దూరం వెళ్ళి పాపకర్మలు శుద్ధి చేసుకోవడము ముందు చేయడం ఎందుకు, నిజంగానే పాపాలు పోతాయా అన్న ప్రశ్న అనేది వేస్తున్నారు. మీ మాటల్లో వాళ్ళకు ఒకసారి పూర్తిగా వివరణ ఇస్తారని మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ఈ పాపకర్మలు చేయకుండా పాపలు ఉండలేరు కదమ్మా. ఉమ్, అంటే పాపం తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అన్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఉమ్, ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను కూడా అర్జునుడు అడిగాడు. ఉమ్, ఎందుకు మేమందరం పాపాలు చేస్తుంటాం, పాపం అని తెలిసినప్పటికీ కూడా పాపం చేస్తున్నాం. ఉమ్. పాపం చరతి పురుష. ఈ యొక్క గతంలో చెప్పుకున్నాం, అందరం పురుషులమే. పురి అంటే శరీరం అని, నవరంధ్రే పురి అని, ఈ శరీరంలో నివసించేవాడు జీవుడని, ఆ జీవుడు చేస్తున్నటువంటి పాపకర్మలు మనల్ని శిక్షిస్తున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. అవును. అంటే పాపం అని తెలుసున్నప్పటికీ కూడా బలాదివ నియోజిత అంటాడు. అంటే బలవంతంగా మన చేత ఎవరు చేయిస్తున్నారు అని అర్జునుడు అడుగుతాడు. ఉమ్, అడిగితే దానికి సమాధానంగా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని సమాధానం చెప్తాడు. ఉమ్, కామం, మనలో ఉన్నటువంటి కామం అంటే కోరిక. ఈష అంటే కామము మొదలుగా కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో కామము, క్రోధము, లోభము, మోహము, మధము, మాత్సర్యమని వీటిని అరిషడ్వర్గములు అని అంటారు. ఉమ్, హరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు. ఆరుగురు శత్రువులు మనలోనే ఉన్నారట. మన ఉమ్, శత్రువులు బయట ఎవరు లేరు. ఉన్నటువంటి శత్రువులు బయట మనకి శత్రువులైనా మిత్రులైనా ఈ లోకంలో మనకి మిత్రులుగా ఉన్న శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం మన లోపల ఉన్నటువంటి శత్రువులే. ఉమ్, వీళ్ళని అంతఃశత్రువులు అంటారు. అంతఃశత్రువులు అంటే బయట శత్రువులను అయితే మనం చూసి గమనించుకోవచ్చు, కానీ మనలోనే ఉండి మన శరీరంలోనే ఉండి మనకి బాహ్య ప్రపంచంలో శత్రువులుగా మిత్రువులుగా అవుతున్నటువంటి అందరికీ కారణం ఈ అంతఃశత్రువులు. వాళ్ళ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ ఆరుగురు శత్రువుల్ని జయించడం చాలా కష్టం అమ్మా. బయట శత్రువులను జయించవచ్చు. ఉమ్, ఈ శత్రువులు అనేటటువంటి వాటి వల్లనే మనం పాపం చరతి పూరుష అంటే పాపాలన్నీ కూడా చేయడానికి, మన జీవితానికి శాపాలై పరిణమించడానికి కారణమైనటువంటి ఈ లోపాలైనటువంటి లోపల ఉండేటువంటి శత్రువులు ఆరుగురు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశారు. ఉమ్, అంచేత పాపం తెలిసినప్పటికీ చేయకుండా ఉండడానికి కారణం అంటే మన తెలుసు, అందరికీ కూడా ఇది తప్పు అని తెలుసు, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఎవరు చేస్తున్నాడు? భృత్యుడి వలె ఒక రాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘించలేక ఒక సేవకుడు ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగానే ప్రతి మనిషి కూడా తాను కొన్ని చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా చెయ్యక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉమ్, దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కామము, క్రోధము ఇత్యాదులు. మరి
రజోగుణ సముద్భవ. ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే రజోగుణ సముద్భవ. ఈ కామక్రోధాది అరిషడ్వర్గాలకి తల్లి జన్మనిచ్చేది మనలో రజోగుణం. రజస్సు, తమస్సు, సాత్వికం అని 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాల్లో రజోగుణం వలన మనం ఈ పాపాలు చేస్తున్నామట. అందుకు రజోగుణం నుంచి మనకి సత్వగుణాన్ని వృద్ధి చేసేటటువంటి స్థితికి వెళితే పాపాలు అనేవి చేయకుండా ఉండడం జరుగుతుంది. మనకు లోపాలు లేకుండా ఉంటాయి, జీవితానికి శాపాలు కాకుండా ఉంటుందని భగవద్గీతలో దీనికి ఒక సమాధానం, సందేహ నివృత్తి చేశారు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇప్పుడు సందర్భం పాపాలు చేయడం ఎందుకు, గంగలో మొలగడం ఎందుకు అని నీ ప్రశ్న. అవును, అలాగే మునిగితే పాపాలు పోతాయా? ఆ మునిగితే ముందుగా శరీరాన్ని శుద్ధి చేయడానికి గంగ ఉపయోగపడుతుంది. శరీర శుద్ధి వారం రోజులు ఇది మేము చేస్తున్నాం కదా, జర్నీ చూస్తున్నావు కదా. అవును. ఇప్పుడు మేము చేస్తున్న జర్నీ అంతా కూడా ఈ 3 రోజులు జర్నీ చేస్తున్నాం. అవును. చిత్రకూటం వెళ్ళాం. ఆ చిత్రకూటం నుంచి ఇప్పుడు మేము బయలుదేరి మరలా మీ హైదరాబాద్ వైపు మేము ప్రయాణం చేస్తున్నాం. ఇలాగా మనం ప్రయాణం చేయడం వలన బట్టలకి కానీ లేకపోతే శరీరానికి అనుకున్నటువంటి ఈ మురికిని వదిలించుకోవడానికి గంగ ఉపయోగపడుతుంది. కానీ జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలని వదిలించుకోవాలనుకుంటే గంగలో మునిగితే భౌతికమైన గంగలో మునుగుతున్నాం అంటే నీటి ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. శుద్ధి అవడమే కాదు, ఔషధి గుణాలు కలిగినటువంటి జలము సంప్రోక్షణ ద్వారా మన అక్కడ జరిగేటటువంటి ఒక భక్తి ప్రపత్తితో కూడినటువంటి గంగలో అంటే నీటిలో అంతర్లీనంగా ఉన్నటువంటి గంగా ఒక దైవీ స్వరూపాన్ని దర్శించినట్టయితే మన మానసికంగా, శారీరకంగా, బౌద్ధికంగా మనం ఆ గంగలో గంగమ్మ తల్లిని చూడగలిగితే మనలో మనసులో ఉండేటువంటి భావం శుద్ధి అవుతుంది. అంటే శరీర శుద్ధి, భావశుద్ధి. భావశుద్ధి జరగాలంటే భౌతికమైన నీటిని, జలాన్ని చూడడం కాదు, జలంలో అంతర్గతమైనటువంటి ఆ భావనాత్మకమైనటువంటి భగవత్ శక్తిని దార్శనిక భావంతో దర్శించేటటువంటి ఒక దృష్టి మనకి కావాలి. ముందు మన చూపు ద్వారా మనకి భౌతికమైనటువంటి గంగ కనపడుతుంది, అంటే జలస్వరూపంలో ఉన్నటువంటి గంగ కనపడుతుంది. కానీ మనలో దృష్టి దృక్పథం వేరుగా ఉండి భావయుక్తమైనటువంటి ఒక స్థితిని మనం కల్పించుకున్నట్టయితే అక్కడ గంగలో ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం మనకి దర్శనమిస్తుంది. ఆ శక్తిని నువ్వు గ్రహించగలిగితే ఆ శక్తితో అప్పుడు నీలో ఉన్నటువంటి భావశుద్ధి కలిగి నీలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయి, గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలని తొలగించేటువంటి అవకాశం కలుగుతుందని మన పెద్దలు నిర్దేశించి ఇలాంటి కార్యక్రమాలను మనకు అందించారు. కాబట్టి ఆ భావయుక్తమైనటువంటి స్థితికి వెళ్తున్నావా? కేవలం నీటిలో మునిగిన వెంటనే పాపాలు పోతాయి అనుకుంటే పాపాలు పోవు. ఔషధి తుల్యమైనటువంటి కొన్ని రోగాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనకి యోగాన్ని పొందింపజేయాలి అనుకుంటే మనం యోగాన్ని ఎప్పుడంటామంటే మనలో ఉన్నటువంటి గత జన్మ సంస్కారాలను తొలగించి గత జన్మ నుంచి వచ్చినటువంటి ఆచార, ఆహార, వ్యవహార, విలాస అలవాట్లన్నింటినీ తొలగించుకునేటువంటి ఒక ఆలోచన శక్తి లోపల ఉంటుంది. దాన్నే సంస్కారం అంటారు. ఆ సంస్కారాన్ని వృద్ధి చేసుకుని గత సంస్కారంలో ఉన్నటువంటి ఒక స్థితిని మనం తొలగించుకుని కుసంస్కారాన్ని తొలగించుకుని మనకి శుద్ధ సంస్కారాన్ని తెచ్చుకోవడానికి గంగ ఉపయోగపడుతుంది. ఎప్పుడు? భావశుద్ధి కలిగినప్పుడు. మనలో మార్పు ఉండాలి. ఆ భావశుద్ధిని కలిగించుకోవాలంటే గంగ భౌతిక స్వరూపాన్ని కాకుండా గంగలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి ఆ గంగా యొక్క శక్తిని మన ఆవిష్కరణ చేయగలిగితే తప్పకుండా మనలో ఆ యొక్క గత జన్మ సంస్కారాలు తొలగి ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగి ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉత్తమమైన కర్మాచరణ ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాం. తద్వారా ఈ ప్రక్రియనే ఒక కామన్ వర్డ్ పాపము పుణ్యము అని పెట్టారు. పాపం ఎలా తొలగించుకోవాలి, పుణ్యాన్ని ఎలా సంప్రాప్తి చేసుకోవాలి అనేది సద్గురువులను ఆశ్రయించి
ఆ రహస్యమైనటువంటి ఒక ప్రక్రియని మనం తెలుసుకోవాలని మన పెద్దలు నిర్దేశించి అందించారు. కేవలం నీటిలో మునిగితే పాపాలు ఓ పోవు. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఒక శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ శక్తి కేంద్రాల్లో ఆయా సమయాల్లో ఆ వాటర్ మాలిక్యూల్స్ లో శక్తి చేరుతుంది. నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ ఎ H2O. వాటర్ మీన్స్ H2O, హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, ఆక్సిజన్ 1 మాలిక్యూల్. ఈ అవును. మాలిక్యూల్స్ ఇది కెమికల్ గా మనకి కెమిస్ట్రీలో కనపడేటటువంటి కాంపోనెంట్స్. రసాయనం. హైడ్రోజన్ హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, అలాగే ఆక్సిజన్ ఆక్సైడ్. 1 మాలిక్యూల్. ఇది మనకి కెమిస్ట్రీ అంటే సైంటిఫిక్ నామం, విశ్లేషణ. శాస్త్రీయ నామం. కానీ శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్. బట్ సైంటిఫిక్ అంటే ఋషిప్రోక్తమైనది ఏంటంటే లోపల ఉన్నటువంటి శక్తిని కొలుస్తాం మనం. వీళ్ళు కెమిస్ట్రీని చూశారు. కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ దాటితే ఆ పైన ఉన్నటువంటి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక కోణంలో ఏమవుతుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కాకుండా ఈ హైడ్రోజన్ ని ఆక్సిజన్ వెనక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తే గంగామాత. ఆ శక్తిని ఉద్దీపన చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది. దాన్నే మంత్రశాస్త్రం ద్వారా మంత్రం చదువుతూ సింపుల్ గా మనం చూడండి, మన పూజా విధానంలో మొత్తం ఆచమ్యాహ కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, నారాయణ స్వాహ అని మంత్రం చదువుతాం. ఇక్కడ ఇక్కడ జలం తీసుకునేటప్పుడు మన ఆచమనం చేసేటప్పుడు ఒక మంత్రం చదువుతామే, దాంట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వాటర్ కాకుండా స్పిరిచువల్ హోలీ వాటర్ తయారవుతుంది. హోలీ వాటర్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ఫిజిక్స్ ని కాకుండా, దీంట్లో ఉన్న కెమిస్ట్రీని కాకుండా ఆ పైన ఉన్నటువంటి ఎనర్జీని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేసి ఎనర్జీని ఉత్పన్నం చేస్తుంది, అంటే శక్తిని ఉత్పన్నం చేస్తుంది అనమాట. తద్వారా మనలో ఉన్నటువంటి పాపానికి సంబంధించినటువంటి లోపభూయిష్టమైనటువంటి థాట్ ప్రాసెస్ ని మారుస్తుంది. చూడండి ఎంత గొప్ప శాస్త్రీయమైన. ఇప్పుడు ఈ సైన్స్ అంటున్నారే, ఈ సైన్స్ 1% ఫిజిక్స్ కెమిస్ట్రీ. దీన్ని దాటి 100% శరీరంలో ఉన్నటువంటి పవర్ ని జనరేట్ చేసే ఒక ట్రిగర్ పాయింట్ ని మంత్రశాస్త్రం ద్వారా మన వాటర్ మాలిక్యూల్స్ పెట్టారు. అదే ఒక 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 కోట్ల మందికి మరి చార్జ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక నదీ సంగమాల్లో పెట్టారు మన పెద్దలు. అక్కడ పండగ రూపంలో పెట్టారనమాట ఈ ట్రిగరింగ్ పాయింట్స్ పెట్టి. వాటర్ మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి, అర్థమవుతుందమ్మా? అవుతుందండి. మీకు అర్థమవుతుందా? అద్భుతంగా. ఆ వాటర్ మాలిక్యూల్స్ లో 2 మాలిక్యూల్స్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్స్ ఆక్సిజన్. ఇవి చూస్తున్నారు కానీ దీని వెనక వీటిలో ఈ మాలిక్యూల్స్ ఈ శక్తి ఎలా వచ్చింది? హైడ్రోజన్ ఏం చేస్తుంది? మొత్తం విశ్వాన్ని విస్ఫోటం చేయగలదు. అలాగే ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఊపిరిపోస్తుంది. ఆ విస్ఫోటాన్ని మరింత పెంచుతుంది. చూడండి, 2 విస్ఫోటాలు, ఒకటి విస్ఫోటం చేస్తుంది, విధ్వంసం సృష్టిస్తుంది, దానికి తోడుగా ఇంకా విధ్వంసాన్ని పెంచేటటువంటి శక్తి ఆక్సిజన్ కు. 2 ఫైర్. కానీ 2 కలిసి ఏమైంది? వాటర్ మాలిక్యూల్ అయింది. ఆ రెండింటిని చల్లబరిచే నీళ్లుగా మారిపోయింది. చూసావా? కెమిస్ట్రీలోనే 2 కలిస్తే ఆపోజిట్ గుణాలు వచ్చేసినాయి. మన శరీరంలో ఉన్న శక్తిని కాంబినేషన్ చేసే పద్ధతిని విజ్ఞాన భైరవ తంత్రం అని తాంత్రికంగా శరీరంలో ఎన్నెన్ని శక్తుల్ని ఉత్పన్నం చేసి, ఇలా అనగానే వినాశనం చేసే శక్తి కూడా మన శరీరంలో పెట్టాడు భగవంతుడు. నిర్మాణం చేసే ప్రకృతి, ఈ ప్రకృతిలో శరీరం అనేటువంటి ప్రకృతితో అంతర్లీనంగా ఉండేటువంటి ఒక శక్తిని పెట్టాడు. అలాగే ఆ శక్తిని సరిచేసి లోపాలు వస్తే దాన్ని సరిచేయడానికి మన పెద్దలు ఏం చేశారంటే ఋషులందరూ కూడా ఒక్కొక్క శక్తి కేంద్రాలు పెట్టారు. కాశీ వెళ్ళు, వారణాసి వెళ్ళు, లేకపోతే ఉజ్జయిని వెళ్ళు. ఉజ్జయిని అయితే తాంత్రిక శక్తుల కోసం వెళ్ళు, ఇక్కడైతే కాళీ ఉపాసనకి వెళ్ళు. ఇలా ఒక్కొక్క శక్తి కేంద్రంలో మన శరీరంలో నిగూఢంగా కేంద్రాలని ఉద్దీపన చేయడానికి పెట్టిన వాటిని పండా ఆత్మ విషయాబుద్ధి అంటారు. పండగలు అనేవి చూడండి సంధి సమయంలో వస్తుంటాయి.
పౌర్ణమికి వస్తుంటాయి, అమావాస్యకు వస్తుంటాయి. అలాగే మాఘమాసంలో మాఘ పూర్ణిమని ఇలా పెట్టి ఆ ప్లానెటరీ యాక్షన్ అంటే ప్లానెట్స్ కి, ఈ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలకి, ఈ శరీరానికి ఒక ఛార్జింగ్ స్టేషన్ లా పెట్టారు. గ్రహాల నుంచి మన దగ్గర అనుకో శక్తి, గ్రహాల నుంచి తీసుకోవడానికి ఈ విశ్వం నుంచి తీసుకునేటటువంటి ఒక పద్ధతిని మన ఋషులు కనిపెట్టారు. ఆ ఋషులు కనిపెట్టి పండ ఆత్మ విషయాబుద్ధి అని ఆత్మ విషయాన్ని గురించి తెలియజేసి ఆత్మశక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక మహత్తరమైన రహస్యాల్ని మనకు తెలియకుండానే పండగల రూపంలో, ఇలాగా తీర్థయాత్రల రూపంలో, ఇలాగా సాగర సంగమంలో, అలాగే త్రివేణి సంగమంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఆ శక్తి అక్కడ నిక్షిప్తమైన రోజున ఈ పుణ్యస్నానాలు ఆచరిస్తే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి అధ్యాత్మ శక్తి జాగృతం అవ్వడానికి మనకు తెలియకుండా పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? నీకు తెలుసా పుణ్యం అంటే? మనం లేకపోతే మీ చేసుకున్నదే. పక్కనున్న పెద్దలను అడుగు, చేసుకున్నవి ఏంటి? పుణ్యం అనగానేమి? అంటే సార్ పుణ్యం అంటే ఏంటి? అడగండి పుణ్యం అందరినీ, పుణ్యం అంటే ఏమిటో. ఆ వింటున్న ప్రేక్షకులు కూడా ఒకసారి అర్థం చేసుకోమనండి. మీకు కొన్ని తెలిసిన పాపం అంటే ఏంటి? అంటే మీకు తెలిసినంత మాకు తెలియదని చెప్తున్నారు బాబాజీ. నీకు తెలుసున్నది ఏదో చెప్పమ్మా. మనం నిన్న అడగట్లే, ప్రేక్షకులు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఉమ్, పుణ్యం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? మనం చేసే మంచే పుణ్యం అని భావిస్తాను గురుజీ నేను. ఈజ్ దేర్ ఎనీ డెఫినేషన్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం మనం చేసే మంచే పుణ్యం అని చెప్పి అనుకుంటున్నాను బాబాజీ. వెరీ గుడ్. ఆలోచిస్తే అందరికి అర్థం అవుతుంది. కొంచెం వచ్చావు. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించండి, పుణ్యం అనగానేమి అని ప్రశ్న వేసుకోండి. వేసుకుని గంగలో మునిగితే పుణ్యం వస్తుంది అంటే, పుణ్యం అనేది అక్కడ ఏమైనా పెద్ద డబ్బాలో పెట్టుంచారా, లేకపోతే నదిలో కలిపి ఉంచారా? పుణ్యం ఏమిటది? ఉండదు. పుణ్యం అనేది ఏమిటి? మన కర్మ మనం పాపం చేసేది. అనేది పోతుంది. పాపం అనేది పోతుంది అంటే నీ ఎక్కడ డబ్బాలో, ఎక్కడ నీ శరీరంలో ఎక్కడ ఉంది పాపం? మన బుద్ధిలో ఉంటుంది, మన భావనలో ఉంటుంది. అదే అది ఇదేంటి, ఏమిటది పాపం అంటే? మన ఆలోచన విధానం. ఇప్పుడు తెలుసుకోండి. పాపం అంటే ఈ శరీరంతో, ఈ మనసుతో నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనతో చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నీకు ఈ శరీరంలో ఉండగా సుఖాన్ని అందిస్తూ, ఈ సుఖాన్ని, ఈ నువ్వు సుఖాన్ని పొందడానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క జీవరాశికి కూడా బాధని పొందింపజేయకుండా వాటికి నీవు చేసే కర్మాచరణ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికీ సుఖాన్ని అందిస్తూ, అందులో ఉన్నటువంటి నీవు సుఖాన్ని అనుభవిస్తే దాని పేరు పుణ్యం. ఏమర్థమైంది? అర్థమైందా? అర్థమైంది బాబాజీ. ఏంటి అర్థమైంది చెప్పు, అప్పుడు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ పని మన ఆలోచన విధానంతో చేస్తూ ఎదుటి వాళ్ళకి మనకు అంటే ఒక మనం సుఖం అనుభవించడానికి ఎదుటి వారికి కష్టాన్ని లేకుండా చేయడం, అవును, మన ఆచరణ ద్వారా ఎదుటి వారికి సుఖాన్ని అందిస్తూ ఆ సుఖాన్ని మనం మనం కూడా కూడా వారితో పాటు అనుభవించడానికి చేసే పనిని పుణ్యం అంటాం. పుణ్యం అంటారు. ఏమర్థమైంది? సరే, అంటే ఈ మనం చేసే పని ద్వారా సుఖం అందరికీ అందుతూ, దాంట్లో మనం ఒకరం కాబట్టి మనకు కూడా సుఖం అందాలి అని చేసే పని పేరు పుణ్యము. అవును, ఎదుటి పాపం వాళ్ళకి అంటే ఇబ్బంది ఏంటి? లేకుండా మనం చేసే పని ద్వారా మనకు మాత్రమే సుఖం అనిపిస్తూ ఎదుటి ఎదుటి వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఏమైపోయినా ఉంటే పర్వాలేదు. సెల్ఫిష్నెస్. అవును, ముందు చూడు, మనం అందరం ఏమనుకుంటున్నాం, మా కుటుంబం బాగుంటే చాలు అని. ముందు ఆ కుటుంబంలో కూడా నీ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక్కడే బాగుంటే బాగున్నావు అనిపిస్తుంది. అవును. అలా కాదు, ఒక కుటుంబం అనుకోవాలి. వసుదైక కుటుంబకం అంటే ఈ భూమి అంతా కూడా మన కుటుంబమే. మన కుటుంబంలో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉన్నాను కాబట్టి నేను బాగుండాలి. ఇది పుణ్యం.